గీతాప్రసు వారి మధుర గాథల్లో 24వ కథ సంతోషానికి ఫలం. విదేశంలో అంటే మనది కాకుండా వేరే దేశం అన్నమాట. విదేశం అంటే ఒక దేశంలో, అట్లాంటి విదేశంలో కరువు వచ్చింది. ప్రజలు విశేషంగా ఆకలితో చచ్చిపోతున్నారు. ఓ చిన్న నగరంలో ధనవంతుడైన దయగల ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు నగరంలోని చిన్నపిల్లలందరికీ రోజు ఓ చిన్న రొట్టె ఇస్తానని చాటింపు వేయించాడు. మరి కరువు వచ్చింది కదా, అందుకని. మొన్న ఇలాగే కరోనా సమయంలో ప్రతి ఊళ్ళో కూడా కొంతమంది మరీ పేదవాళ్ళకి ఒక నెల గ్రాసం ఇచ్చారు. అలా కొంతమంది కూరలు పంచిపెట్టారు, కొంతమంది రకరకాలుగా వాళ్ళకి అవసరాలని తీర్చారు. అంటే అప్పుడు తెలిసింది మన దేశంలో అవసరమైతే సాయం చేయటానికి చాలా ముందు ఉంటారు మిగతా దేశాల కంటే అని. అందరికి చాటి వేయించాడు. అందరూ పిల్లలు వస్తున్నారు. రొట్టెల్లో అన్నీ ఒకే రకంగా లేవు, చిన్నవి పెద్దవి ఉంటున్నాయి. పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే గుంపు కూడుతున్నారు, కలహించుకుంటున్నారు, గెంటుతున్నారు, ఒకళ్ళు గెంటుకుంటున్నారు. ఎవరి కాళ్ళు ముందు కనుక మనం వెళితే మనకు పెద్ద రొట్టె వస్తుంది కదా అని ఆ ప్రయత్నం అందుకోసం చేస్తున్నారనమాట. ఒకడు తోసేసి తాను ముందుకెళ్ళి పెద్ద రొట్టె తీసుకోవాలనే భావంతో. ఓ చిన్నపిల్ల మాత్రం మౌనంగా దూరంగా నిలబడి ఉంది. అందరూ వెళ్ళాక ఆ పిల్ల ముందుకు వచ్చింది. బుట్టలో అన్నిటికంటే చిన్న రొట్టె మిగిలింది. ఆమె దాన్ని ఆనందంగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. మరునాడు మళ్ళీ రొట్టెలు పంచబడ్డాయి. మరి ఒకరోజు పంచితే చాలవు కదా. మరి ఆ కరువు తగ్గేదాకా, మళ్ళీ పంటలు వచ్చి అందరికీ మళ్ళీ ఆహారం దొరికేదాకా ఆ పని కొనసాగించాలి. ఒకరు కాబట్టి 10 మంది కలిసి ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన కొనసాగించాడు. మరో రోజులు కూడా అలాగే పంచబడ్డాయి. ఆ చిన్నపిల్ల మాత్రం అలాగే దూరంగానే ఉండేది. ఆ రోజున కూడా ఆమెకి ఓ చిన్న రొట్టె దొరికింది. సరే, ఇంటికి వెళ్ళింది. అది తీసుకుని రొట్టెని విరిచింది తిందామని. లోపల ఒక బంగారు కాసు బయటపడింది. అది చూసి ఆమె తల్లి, అమ్మ ఈ కాసు పట్టుకెళ్ళి ఆ శ్రీమంతుడికి ఇచ్చిరా, పొరపాటున అక్కడ ఆ పిండిలో పడిపోయి ఉంటుంది అది అన్నది. ఆ పిల్ల ఆ కాసు తీసుకుని పరిగెత్తుకెళ్ళింది ఆ శ్రీమంతుడి దగ్గరికి. ఆ శ్రీమంతుడేమో, పాప ఎందుకు వచ్చావమ్మా అని అడిగాడు. నా రొట్టెలో కాసు ఉందండి, పిండిలో పడిపోయిందేమో, అందుకని అది చూడకుండా అలా రొట్టె తయారు చేసి ఉంటారేమో, అందుకని అది ఇద్దామని వచ్చేసానండి ఇక్కడికి అంది. మీ కాసు మీరు తీసుకోండి అంది ఆ చిన్నపిల్ల. లేదమ్మా అన్నాడు ఆ శ్రీమంతుడు. ఇది నీ సంతోషానికి బహుమతి అమ్మ అన్నాడు. ఆ పిల్ల తలాడిస్తోంది. బాబుగారు, నా సంతోషం అప్పుడే దొరికింది, ఇప్పుడు కాదు. నా సంతోషానికి బహుమానం నేను అక్కడ వేచి ఉండటం వల్లనే జరిగింది. ఎందుకంటే వాళ్ళందరిలో త్రొక్కిసలాట్లో ఉంటే దెబ్బలు తగిలేయి కదా, అట్లాంటి దెబ్బలు తగలకుండా హాయిగా ఉన్నాను కదా, అందుకని వేచి ఉండటమే నాకు మంచిదైంది. ఏ దెబ్బలు తగలకుండా సంతోషంగా చిన్న రొట్టెని తీసుకెళ్ళడానికి హాయిగా తీసుకెళ్ళాను, ఏ జంజాటం లేకుండా అన్నది. ఆ శ్రీమంతుడికి చాలా ఆనందం వేసింది. ఆయనకి పిల్లలు లేరు, అందుకని ఆ అమ్మాయినే దత్తత తీసుకున్నాడు. ఆ పిల్ల తల్లికి నెలకు కావలసినటువంటి ద్రవ్యం పంపసాగాడు. ఆ పిల్లే ఆ శ్రీమంతునికి ఉత్తరాధికారినైంది, వారసురాలైందనమాట ఆ సంపదకి. కాబట్టి మనం మంచి భావంతో ఉండి అలా తోసుకోకుండా, అలాగే దొమ్మి చేసుకోకుండా, ఎదటివాడి కన్నా నేనే ఎక్కువ సంపాదించాలి, నేనే ఎక్కువ లబ్ధి పొందాలి అనే భావం మనిషిలో క్రూరత్వాన్ని పెంచుతుంది. అందుకని ఒకరిని తోసేసే ఉంటాడు, కింద పడితే అడి దెబ్బలు తగులుతాయి, క్రూరత్వానికి కిందే వస్తుంది కదా అది. కాబట్టి ఎప్పుడు సంతోషమే సగం బలం. కాబట్టి అలా ఇలాంటి సమయాల్లో మనం నెమ్మదిగా ఉండటమే శ్రేయస్కరము సమాజానికి అని ఓ సందేశం ఈ కథ ద్వారా ఇచ్చారు. స్వస్తి.